టీవీ ముందు కూర్చున్నటువంటి మీరందరూ కూడా దేవుని వాక్యమును మనందరం కలిసి ధ్యానిద్దామని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, ప్రేమగల యేసయ్యా, నీకు స్తోత్రాలు. నీ కృపచేత మమ్మల్ని కరుణించి రక్షించి కాపాడి ఈ విధంగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ యందు సద్భక్తితో బ్రతకాలనేటువంటి ఆశలు, వాంఛలు మాకు దయచేసి ఈ సాయంకాల ధ్యాన వాక్యాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయమని మొదటిగా నాతో మా అందరితో మీరు మాట్లాడమని యేసయ్య ఘనమైన నామంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి, దేవుని స్తోత్రాలు. ఈ దినం మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుండగా దైవభక్తి అనేటువంటి కాన్సెప్ట్ మీద మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందామండి. దైవభక్తి అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుందాం. మనలో చాలామంది భక్తి చేస్తున్నాము. యేసుక్రీస్తుని గురించినటువంటి విమోచన పొంది ఆయన రక్తం ద్వారా కడుగుబడి మనము దేవుణ్ణి సేవిస్తున్నాం. అయితే మనం చేసే భక్తి ఏ విధంగా ఉంటుందో దాని గురించి లోతుగా మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందామండి. మొదటి తిమోతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో భక్తుడు ఇలాగ సెలవిస్తున్నాడు: సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. 6వ అధ్యాయం 6వ వచనం అండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. చూడండి ప్రియమైన వారలారా, సంతుష్టి కలిగి మనము ఈ లోకంలో భక్తి చేసినట్లయితే మన భక్తి ఒక లాభ సాధనంగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం యేసుక్రీస్తుని అనుసరిస్తున్నాము, ఆయన సేవిస్తున్నాము, ఆయన్ని భక్తితో కొలుస్తున్నాం, నిత్య జీవం కొరకు మనం సిద్ధపడుతున్నాం. అయితే ఈ లోకంలో మనం చేసే భక్తి మనకి సంతృష్టిని ఇస్తుందా? మనం చేసే భక్తి మనకు ధైర్యాన్ని ఇస్తుందా? మనం చేసే భక్తి మనకి ఉపయోగపడేదిగా ఉందా? చూడండి, ఉపయోగపడడం అంటే ఆర్థిక సంబంధమైనటువంటి వనరులను మనకు కలిగించేదిగా ఉంటుందని నా అర్థం కాదు. చాలాసార్లు భక్తి చేసే వారిలో భక్తిని తమ స్వప్రయోజనాలకి వినియోగించుకోవాలనే ఆశ కలిగి ఉంటారు. కానీ ఆ విధంగా కాదు. కానీ ప్రియమైన వారలారా, మన భక్తి మనతో పాటు ఇతరులకు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందా లేదా అన్నదే ప్రశ్న. చూడండి 2వ తిమోతీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనంలో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వానికి శ్రమలు కలుగును. చూడండి, చాలామంది భక్తి చేస్తున్నప్పుడు వారి భక్తి ఎలాంటిదో మనకి తెలియాలి అని అంటే తప్పకుండా కష్ట సమయాలలో మనం చేసే భక్తి బయటపడుతుంది. చూడండి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారికి శ్రమలు కలుగుతాయి, హింస కలుగుతుంది అని చెప్తున్నాడు దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు తిమోతీలకు వ్రాస్తూ వారిని హెచ్చరిస్తున్నాడు. సద్భక్తితో బ్రతికినప్పుడు తప్పకుండా హింస కలుగుతుంది. అయ్యో, భక్తి చేస్తున్న నాకే ఈ హింసలు వస్తున్నాయి, ఈ బాధలు కలుగుతున్నాయి, ఈ వ్యతిరేకతలు వస్తున్నాయి అని ఒక విశ్వాసి, ఒక భక్తుడు కృంగిపోతూ ఉంటాడు. కానీ ఆ సమయంలోనే అతని భక్తి బయటపడుతుంది. చూడండి ప్రియమైన వారలారా, ఒక పట్టణంలో ఒక జూ పార్కుని ఏర్పాటు చేశారండి. అలాంటి సమయంలో అక్కడ కావలసినటువంటి జంతువులన్నింటినీ చేర్చారు. పాములు, కుందేలు, ఇలా రకరకాల జంతువులన్నింటినీ కూడా వారు ప్రిపేర్ చేశారు, జూ పార్క్ని నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వారికి ఒక క్రూర మృగమైన సింహం, తర్వాత కోతులు కూడా లభించలేదు. ఆ టైంలో వారు ఆలోచన చేశారు, ఎలాగా మనం కోతులను సంపాదించాలి అని ఆలోచన చేస్తే అందులో ఒక తెలివైన వాడు అన్నాడు, కొంతమంది మనుషులను మనం పోగు చేసి వారికి జీతాలు ఇచ్చి వారిని కోతులుగా రూపుదిద్దుదామని చెప్పి ఆలోచన చేస్తే ఆ విధంగా కొంతమందిని సమకూర్చారు. వారికి ఉద్యోగాలు ఇచ్చి కోతులుగా వారిని నటించమని వారికి ఉద్యోగం ఇచ్చారండి. ఆ సమయంలో వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ బాగా తీసుకున్నారు, కోతుల వలె చేస్తున్నారు. ఆ చెట్టు మీదకి, ఈ చెట్టు మీదకి, ఈ చెట్టు మీదకి, ఆ చెట్టు మీదకి గెంతుతూ ఉన్నారు. అలా గెంతున్న సమయంలో ఒక కోతిగా ఉన్న మనిషి ఏం చేస్తున్నాడంటే ఓవర్ యాక్టింగ్ చేసేస్తున్నాడు. ఓవర్ యాక్టింగ్ చేసేస్తుంటే ఆ జూలోకి వచ్చినటువంటి పిల్లలందరూ కూడా హాయ్ భలే కోతి అని చెప్పి పిల్లలందరూ ఎంతో సంతోషిస్తున్నారు. వీడికి ఇంకా హెచ్చరిక వచ్చి ఈ కొమ్మ ఎగురుతూ ఉన్నాడు. ఇంతలో కొమ్మను పట్టుకోపోయి ఆ సింహం ఉన్నటువంటి బోన్లో పడిపోయాడు. ఎప్పుడైతే పడిపోయాడో అంతే సింహం గాండిస్తూ మీదకు వస్తుంటే ఇప్పుడు ఇతను వంతు అయింది. అరే, కోతి వేషంలో ఉన్నాను, డ్రెస్ మార్చుకున్నాను, ఇప్పుడు సింహం నన్ను మింగేపోతుందని చెప్పి ఇతనిలో ఆలోచనలు మెదులుతున్నాయి. సింహం దగ్గరికి రానే వస్తుంది. ఆ సమయంలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అక్కడ ఉన్న మనుషులందరూ కూడా చూస్తున్నారు, అరే కోతి సింహం బోన్లో పడిపోయింది అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. కొంతమంది అనుకుంటున్నారు కోతే కదా అని ఆలోచన చేస్తున్నారు. ఈ లోపల అక్కడ పెద్దవాళ్ళందరూ గుమ్మిగూడారు. ఆ సమయంలో ఒక్కసారి గట్టిగా అరిచాడు,
నేను కోతిని కాదు బాబోయ్, మనిషిని అని అరిచాడు. అప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి సింహం ఏమన్నదంటే, నేను కూడా సింహాన్ని కాదు మనిషిని అన్నాడు. అమ్మయ్య బతికిపోయాడా బాబా అన్నాడు. చూడండి, ఇలాగన ఒక కష్టస్థితిలో ఒక మనిషి యొక్క, ఒక భక్తిపరుని యొక్క భక్తి వేషం బయటకు వచ్చేస్తుంది. ఈ రోజున అనేక మంది క్రైస్తవులుగా చాలామంది అవుతున్నారు, కానీ వారి యొక్క ఉద్యోగ ఆ పరిస్థితుల్లో కానివ్వండి, వివాహాల దగ్గరికి వచ్చేటప్పుడు కానీ క్రీస్తు నామాన్ని గణపరిచేవారుగా ఉండడం లేదు. చాలా ఆచారకరమైనటువంటి విషయం అండి ప్రియమైన వాళ్ళారా. దేవుణ్ణి మనం యథార్థంగా ఒప్పుకున్నట్టయితే అది మన భక్తి యథార్థమైనదైతే అది కష్ట పరిస్థితిలో నిలుస్తుంది. ఏ పరిస్థితిలోనైనా మనం దేవుణ్ణి యథార్థంగా అనుసరిస్తాము, ఆయన సేవిస్తాము. చూడండి, యాకోబుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 27వ వచనంలో భక్తి అనేది కేవలము దాన ధర్మాలు ఇవి మాత్రమే చేయాలని బైబిల్లో చెప్పలేదు. కానీ చాలామంది ఈ వాక్యాన్ని చూపిస్తుంటారు. ఏమంటే దిక్కులేని విధవరాండ్రను మరి వారి ఇబ్బందుల్లో పరామర్శించడం, ఇహలోక మాలిన్యాన్ని అంటకుండా మనం కాపాడుకుని ఉండడం, జీవించడమే భక్తి అని చెప్తారు. కాదండి ప్రేమ, దేవుని యథార్థంగా మనం సేవించినప్పుడు ఇది ఒక భాగం మాత్రమే. కేవలం సామాజిక సేవ చేయడమే భక్తి కాదు. ఏదో దాన ధర్మాలు, భోజనాలు ఇలాంటివన్నీ మనం చేసి పుణ్యకారాలు చేసినట్లయితే మనం దేవుని సంతోషంగా చేరుకోలేము. దేవుని వద్దకు మన భక్తితో వెళ్ళలేము. మన భక్తి సరైనది కాదు. కేవలము పుణ్యకార్యాలు, దాన ధర్మాలు ఇవి మాత్రం చేస్తే సరిపోదు. రక్షకుడైన యేసుక్రీస్తుని స్వకీయ రక్షకుడిగా అంగీకరిస్తేనే మనం దేవుని పిల్లలుగా అవుతాము. దేవుని యందు మనం భక్తిపరులుగా అవుతాము. చూడండి, ఇక్కడ ఇది చేయకూడదని నా ఉద్దేశం కాదు, కానీ 1వ అధ్యాయం 27వ వచనంలో ఆ వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కరుణ గలవాడు. మనం కూడా కరుణ గలవారుగా ఉంటాం, ఇతరులకు సాయపడే తత్వం కలిగిన వారుగా ఉంటాం. మనకున్నటువంటి ఆ స్తోమతలోనే ఇతరులను ఆదరించేవారుగా ఉంటాం. ముఖ్యంగా విధవరాండ్రను, దిక్కులేని వారిని వారి ఇబ్బందుల్లో పరామర్శించి వారికి సహాయం చేసేవారుగా ఉంటాం. భక్తి అనేది ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే, డోంట్ షో, ఓన్లీ చూపించేదిగా ఉండడానికి వీల్లేదు, అది చేతల్లో చేసేదిగా ఉండాలి. భక్తి అనేది చెప్పేదిగా ఉండకూడదు, చేసేదిగా ఉండాలి అని మనం దేవుని వాక్యం ద్వారా స్పష్టంగా తెలుసుకుంటున్నాం. చూడండి, మన దేశంలో ఎక్కడో ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి మదర్ తెరీసా ఎన్నో సేవలు చేసి భారతదేశంలో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం ఆమె మాట్లాడలేదు, కానీ పని చేశారు. చూడండి ప్రియమైన వాళ్ళ, మనము దేవుని ఎడల కలిగినటువంటి భక్తి అది క్రియల్లో ఉన్నట్లయితే దేవుడు సంతోషించేదిగా ఉంటుంది. చూడండి, బైబిల్లో ఒక భక్తిపరుడు ఉన్నాడు. చాలామంది భక్తిపరులు ఉన్నారు. యోబు వంటి వారు అనేక మంది భక్తిపరులు ఉన్నారు. కానీ మనం ఒక వ్యక్తిని చూసినట్లయితే సాయంకాలం అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 2వ వచనంలో ఒక భక్తిపరుడు ఉన్నాడు. భక్తి అనే దానికి నిర్వచనం ఆయన స్పష్టంగా తెలిపాడు. చూడండి, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 2వ వచనం. ఆ వాక్యాన్ని నేను చదువుతున్నాను ప్రియమైన వాళ్ళారా. ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలంలో కైసరేలో భక్తిపరుడు ఒకడు ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడే, ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. చూడండి, ఇటలీ పటాలం అనేటువంటి పటాలంలో కొర్నేలి అనేటువంటి ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఆయన తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నారు. చూడండి, ఈ రోజున అనేక మంది భక్తి చేస్తున్నాం అంటున్నారు వారి జీవితాల్లో. వారి కుమారులు వారితో కూడా మందిరానికి రాలేరు. వారి భార్య, ఒక వ్యక్తి తన భార్యను క్రీస్తు వైపుకు తిప్పలేని పరిస్థితి ఉంది. చూడండి, కొర్నేలి అయితే తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. ఈ విధమైనటువంటి భక్తి దేవుడు సంతోషించేదిగా ఉంది. స్పష్టంగా చెప్తున్నాడు, ఆయన ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ఒక ప్రార్థనాపరుడైన వాడు, భక్తి కలిగిన వాడు తన కుటుంబాన్ని తప్పకుండా రక్షించుకోగలడు. కారణాలు చెప్తారు. ఏమండి, వారు మారండి, నేను చెప్తే వినరండి, నేను సువార్త చెప్తే ఎవరు అంగీకరించరండి. కానీ కొర్నేలి అయితే తన ఇంటి వారందరినీ కూడా దేవుని తట్టు తిప్పినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఆయన పగలు ఇంచుమించు 3 గంటల వేళ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన అనేక మందికి ధర్మకార్యాలు కూడా చేస్తున్నాడు. చూద్దాం, 4వ వచనంలో చూడండి, నీ ధర్మకార్యములు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. చూడండి ప్రియమైన వాళ్ళని, భక్తి చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ధర్మకార్యములు చేస్తున్నాడు. చాలామంది భక్తి చేస్తే, ప్రార్థన చేస్తే పని చేయకూడదని ఆలోచిస్తారు. చూడండి, ఎంతమంది ఈ రోజున
దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడంలో విఫలమైపోతున్నాం. భక్తి అనేది ఒక ముసుగు లాంటిది కాదు. భక్తి అనేది ఒక వేషం కాదు, ధరించే వస్త్రం అంతకంటే కాదు. చూడండి, ఆయన తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు. మనం భక్తి చేస్తున్నామంటే ఈ లోకంలో ఏదో సాధించాలని, ఏదో చేయాలని, ఒక గుడి కట్టించాలనో, లేదంటే వస్త్రదానం చేయాలని, అన్నదానం చేయాలని బైబిల్లో చెప్పబడిందని మీరు తలంచవద్దు. కానీ తన ఇంటి వారందరితో కూడా ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడండి. మరి భక్తి చేస్తున్న మనకి దేవుని భయం ఉండాలి. అదే నిజమైన భక్తి. ఇది చేస్తుంటే ప్రభు మన మాట వింటున్నాడు, ఇది చూస్తున్నాడు, ఈ మాట మాట్లాడితే ప్రభు వింటున్నాడు అనే భావన మనలో నాటుకుపోవాలి. యవనస్తులను మనం సిద్ధం చేసేటప్పుడు వారికి దేవుని భయం నేర్పాలి. యోబు తన పిల్లల విషయమే మహాభక్తుడు. ఆయన తన పిల్లల విషయమే బహు శ్రద్ధ వహించాడు. వారు తప్పిపోతారేమో అని ప్రార్థన చేసేవాడు. వారి హృదయాల్లో దేవుని దూషిస్తారేమో అనే భావనతో ప్రార్థన చేసేవాడు. చూడండి, ఇక్కడ ఈ కర్నేలి కూడా తన ఇంటి వారందరినీ కూడా దేవుని వైపు తిప్పగలిగాడు. అందరితో కలిసి దేవుణ్ణి వెంబడిస్తున్నాడు. ఇలాంటి భాగ్యం మనం సంపాదించుకుందామా? నేను భక్తిపరునండి అని చెప్తారు. నేను ప్రసంగపీఠం మీదకి వెళ్ళి అనేక ప్రసంగాలు ఇవ్వాలని ఆలోచన చేస్తుంటారు. కానీ వారి కుటుంబంలో ఉన్న స్వంత వ్యక్తుల్ని రక్షించుకోలేని పరిస్థితి కనబడుతుంది. చూడండి ప్రియమైన వారులారా, ప్రభు ఆత్మ నీ మీద ఉన్నట్లయితే వారు నీ తట్టు తిరుగుతారు. నీ కుటుంబం నీ మాట వింటుంది, నీ కుటుంబం నీ వైపు తిరుగుతుంది, నీ దేవుని వైపు తిరుగుతుంది. చూడండి, అప్పటి కాలంలో ఉన్నటువంటి నయోమి చెప్తుంది, నేను దేవుని సేవిస్తున్నాను, జీవం కలిగిన దేవుని సేవిస్తున్నానంటే ఎక్కడి నుంచో వచ్చింది? ఎక్కడి నుంచో వచ్చిందండి? రూతు చెప్తుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనుడు, నీ దేవుడే నా దేవుడు అని అత్తను వెంబడించింది. చూడండి ప్రియమైన వారలారా, మనం గమనించినట్లయితే నయోమి భక్తిపరురాలుగా ఉంది కనుకనే తన యొక్క కోడలని తన వైపు తిప్పుకుంది. మొదటిగా నయోమి ప్రేమించే మనసు కలిగి ఉంది. ఈ రోజుల్లో నయోమి లాంటి భక్తిపరులు ఉన్నారా? తన కోడలు ఆమెను చూచి అమ్మా అని పిలవగలిగేటువంటి ఆ ప్రేమతత్వం కలిగిన వారు ఉన్నారా? చూడండి ఎంత ఆశ్చర్యకరం. ఇదే నిజమైన భక్తి. ఒక గృహంలో ఉన్నటువంటి వాళ్ళే సఖ్యతగా సమభావంగా లేకపోతే సమాజాన్ని మనం ఏ విధంగా రక్షించగలం? దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని ఏ విధంగా మనుషులు సమభాతృత్వంలోకి నడిపించగలరు? ఆలోచన చేయండి. ఇది అనేది ఒక కుటుంబాన్ని మొదటిగా తీర్చిదిద్దవలసింది. ఒక కుటుంబాన్ని సంస్కరించగలిగినదిగా భక్తి ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలోకి 33.5 సంవత్సరాలు సశరీరుడిగా సంచరించినప్పుడు ఆయన ప్రేమ బోధనను, ఆయన ప్రేమ తత్వాన్ని మనకి నిమిడింపజేశారు. దాని ద్వారా మనుషులను మనం ప్రేమించినట్లయితే, ఆ ప్రేమను మనం ఇతరులకు చూపించినట్లయితే తప్పకుండా అదే భక్తి. దాని ద్వారానే అనేక మనుషులను మనం రక్షించగలము, మన కుటుంబం వారిని మన వైపు తిప్పుకోగలము. చూడండి ప్రియమైన వారులారా, చాలామందికి ఈ విధమైనటువంటి ఆలోచన విధానం లేదు. కష్ట పరిస్థితుల్లో, బహు కష్ట పరిస్థితుల్లో భక్తి ఏ విధంగా మనకు సహాయపడుతుందో, సంతృష్టి కలిగినవి భక్తి చేసినట్లయితే ఆ భక్తి నీకు ఉపయోగకరంగాను ప్రయోజనకరంగా ఉంటుంది. చూడండి, యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుతా, నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అని దైవజనుడు హెచ్చరిస్తున్నాడు. చూడండి ప్రియమైన వారు, మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించేదిగా ఉండాలి, మనకి యథార్థమైన ప్రవర్తన కలిగించేదిగా ఉండాలి, నిరీక్షణ కలిగించేదిగా ఉండాలి. మన భక్తి నిరీక్షణ కలిగిస్తుందా? చూడండి ఎంత ఆశ్చర్యకరం. ఒక దినాన ఒక తల్లి గారు తన యొక్క ఒంటరి జీవితంలో ఆవిడ ఒక ఓడ ప్రయాణం చేస్తుంటే ఆ సమయంలో ఆ ఓడ మునిగిపోయే పరిస్థితిలో ఉంది. ఆవిడ విధవరాలు, ఒకతే ప్రయాణం చేస్తుంది. ఆ సమయంలో నడి సముద్రం మీద ఓడ నడుస్తుంటే ఆ నావికుడు చెప్తున్నాడు, భయంకరమైన తుఫాను ఆ ఓడను చుట్టుముట్టింది. ఆ సమయంలో ఇంకా ఓడ దరికి చేరే అవకాశమే లేదు, మునిగిపోబోతుంది మరికొద్ది క్షణాల్లో. ఆ సమయంలో ఓడ కెప్టెన్ వచ్చాడు, అందరికీ చెప్పాడు, మీ దేవునికి ప్రార్థనలు చేయండి, మీ దేవుణ్ణి వేడుకొనండి, ప్రాణాలు మిగిలితే బయటపడతాం, మీ దైవానికి మొరపెట్టండి అని చెప్పినప్పుడు అనేక మంది వారి దేవుళ్ళకు మొరపెడుతున్నారు, గుండెలు బాదుకుంటున్నారు, అరుస్తున్నారు, ఏడుస్తున్నారు. ఆ సమయంలో ఆ తల్లిగారు మౌనంగా ఉంది. మౌనంగా ఆకాశం వైపు చూసి మొరపెడుతుంది.
అప్పుడు ఆవిడ దగ్గరికి వచ్చాడు ఆ కెప్టెన్. అమ్మా, ఎంతమంది ఏడుస్తున్నారు, రోదన చేస్తున్నారు, ప్రాణభయంతో కొట్టుమిడుతున్నారు, నీవే చలనం లేకుండా ధైర్యంగా మౌనంగా ప్రార్థన చేస్తున్నావు, మౌనంగా విన్నపం చేస్తున్నావు ఏంటమ్మా అని అంటే ఆవిడ ఒక మాట చెప్పారు మెల్లగా. నాకు ఒక కుమార్తె ఉండేది, ఆమె చనిపోయింది, ఆమె కారు యాక్సిడెంట్లో చనిపోయింది. నా పెద్ద కుమార్తె, రెండవ కుమార్తె మనం వెళ్ళే పట్టణంలో ఉంది, మనం చేరుకోబోయే పట్టణంలో ఉంది. ఈ వాడ ఆ పట్టణం చేరితే నా రెండవ కుమార్తె దగ్గరికి నేను వెళ్తాను, లేదంటే ఈ వాడ మునిగిపోయి చనిపోతే ఆ మొదటి కుమార్తె చనిపోయిన నా మొదటి కుమార్తె దగ్గరికి నేను వెళ్తాను. దీనికి ఎందుకండి భయం, దేవుడు నాకు తోడుగుండగా అని చెప్పి మౌనంగా మొరపెడుతుంది. చూడండి ఎలాంటి పరిస్థితులను నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది, నీ యథార్థమైన ప్రవర్తన నీకు ఆధారం అవుతుంది, నీ నిరీక్షణకు ఆధారం అవుతుంది. ఈ రోజుల్లో చాలామందికి నిరీక్షణ భక్తిలో లోపం కలిగి ఉన్నారు. మన భక్తి సరైనదైతే ఒక గృహము సరిగా కట్టబడినప్పుడు, ఒక గృహము దాని యొక్క బేస్మెంట్, ఒక పునాది గట్టిగా వేయబడినప్పుడు దాని మీద ఉన్నటువంటి ఇల్లు చక్కగా ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా, ఎంత సముద్రపు అలలు ఎగిసికొట్టినా, ఉప్పెన వచ్చినా ఆ ఇల్లు ఎంతో స్థిరంగా నిలబడి ఉంటుంది. కానీ పునాది బలహీనమైనప్పుడు ఆ ఇల్లు కూలిపోతుంది. కాబట్టి ఆలోచన చేద్దామండి, మన భక్తి జీవితంలో మన యొక్క పునాది స్థిరమైన పునాదిగా ఉన్నప్పుడు మనం కట్టబడతాము. మనం తెలుసుకున్నట్లయితే ఆ విధవరాలు చెప్తుంది, చనిపోయినటువంటి నా కుమార్తె దగ్గరికి నేను చనిపోతే వెళ్తాను, లేదంటే బ్రతుకున్న కుమార్తె దగ్గరికి నేను వెళ్తాను, నాకు ఏ దిగులు లేదని చెప్పి ధైర్యంగా భక్తితో ఆ కెప్టెన్కి ఆవిడ చెప్తుంది. మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ కొర్నేలి కూడా తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడుగా ఉన్నాడు. మనం చూసుకున్నట్లయితే సహజంగా దేవుని యందు భయభక్తులు గలవారు దేవుని సేవకులను కూడా, దేవుని యొక్క అభిషేకం ఉన్నటువంటి సేవకులను గౌరవించే రీతిగా ఉంటారు. ఆ విధిలోనే కొర్నేలి పేతురును తన ఇంటికి పిలిపించి దేవుని వాక్యాన్ని విని తనతో పాటు తన యొక్క బంధుమిత్రులను కూడా వారిని దేవుని యొక్క వాక్యం వైపు నడిపించారు. దేవుని సేవకులను పిలిపించి చక్కగా దేవుని వాక్యాన్ని విన్నాడు. చూడండి మనం చూసినట్లయితే 44వ వచనంలో 10వ అధ్యాయం 44వ వచనంలో పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. చూడండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ కలిపి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని పేతురుని సన్మానించినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి అందరూ కూడా పరిశుద్ధాత్మని పొందుకున్నారు. చూడండి ఆయన తన ఇంటి వారిని మాత్రమే కాకుండా తన బంధువులను కూడా, మిత్రులను కూడా క్రీస్తు యేసు కొరకు సంపాదించిన వాడుగా ఉన్నాడు. చూడండి ఈ సాయంకాలం వేళ మన భక్తి ఎంతమందికి చేయూతనిస్తుంది, మన భక్తి ఎంతమందిని బ్రతికిస్తుంది, ఆత్మలో చనిపోయిన వారిని క్రీస్తు యేసు వద్దకు నడిపిస్తుంది. త్రాగుబోతులైన స్నేహితులు అనేక మంది ఉన్నప్పుడు వారిని క్రీస్తు యేసు వద్దకు ఎలాగ మనం తీసుకురాగలం? నిజమైన భక్తి మనం కలిగి ఉంటే వారిని యేసు వద్దకు నడిపించగలం ప్రేమతో. చూడండి మానవులందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎంతమంది ఈ రోజున నశించిపోతున్నారు, త్రాగుడు, వ్యసనం, గుట్కాలు, చెడు స్నేహం, అపవిత్రమైన కార్యాల్లో మునిగి తేలాడుతున్నారు. అలాంటి వారిని యేసుక్రీస్తు ప్రభు వారి ఆ క్షమాపణ కొరకు మనం సిద్ధం చేసినట్లయితే నిజమైన దేవుని భక్తి కలిగిన వారుగా ఉంటాం. చూడండి చివరిగా మనం చూసినట్లయితే ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుండవలను మానవ కోటికి ఇది ఏ విధి. ఎవరైనా సరే ఏ వర్ణంలో పుట్టినా, ఏ విధంగా గనుడైన వాడైనా పేదవాడైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇది విధి, ఇది మానవ కోటికి విధి. ఈ విధిని మనం తప్పించినప్పుడు, విధికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించినప్పుడు మనం దేవుని యొక్క ఉగ్రతకు లోనవుతాం. కాబట్టి ప్రేమ కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణ ఆ వెలుగు దగ్గరికి మనం వచ్చినప్పుడు తప్పకుండా ఆయన మనం రక్షిస్తాడు. పేతురు ఆ యొక్క కొర్నేలి ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటికి రక్షణ వచ్చింది. చూడండి ప్రియమైన ప్రార్థన చేసుకుందాం. ఆ కొర్నేలి ఇంటి వలె మనందరం కూడా మన ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ యేసయ్యానికి స్తోత్రాలు. కొర్నేలి ఏ విధంగా తన ఇంటి వారందరినీ తన భక్తి ద్వారా తన కుటుంబంలో ఉన్న బిడలను, తన బంధుమిత్రులను అందరినీ సంపాదించుకోగలిగినాడు. ఆ విధమైనటువంటి ఆశీర్వాదకరమైన భక్తి, సంతుష్టి సహితమైన భక్తి మేము చేయగలిగినట్లుగా సహాయం చేయమని వినిచినటువంటి ప్రియులందరూ ఆ విధమైనటువంటి ఆశీర్వాదంలోనికి మీరు నడిపించమని యేసుక్రీస్తు ప్రభువు నామములో చున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. పాస్టర్ గారికి సేవలందరికీ నా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. మరి మాకు పెళ్ళైన 2 సంవత్సరాల దాకా పిల్లలు పుట్టలేదు.
పిల్లలు పుట్టకపోతే మా బంధువులు కుర్రోడే మేము అందరం మొగలు నిరూపించుకున్నాం, నువ్వు నిరూపించుకోలేదని ఎన్నో రకాలుగా నేతలు చేసేవారు. వాళ్ళు ఎదురుకుండా బాధపడిపోయినా పక్కకెళ్ళి ఎంతో బాధపడి ఎంతో మనోవ్యాకులం పడిపోయి పడిన తర్వాత నేను పాస్టర్ గారికి చెప్పడం జరిగింది. ఇలాగా అంటున్నారయ్యా అని చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నీ గురించి నేను ప్రార్థన చేస్తాను, దేవుడు ఖచ్చితంగా మన మొదలకించి మనకు జవాబిస్తానని నాకు ధైర్యపరిచారు. ఆ ధైర్యంతో నేను ముందుకు సాగడం జరిగిన తర్వాత ఇలాగ పాస్టర్ గారికి చెప్పిన 1 రోజుల తర్వాత ఆవిడ ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు నేను సంతోషించాను. అలాగే దేవుని కృపను బట్టి ఆ అబ్బాయికి వచ్చిన నుండి అనారోగ్యం కూడా దేవుడే స్వస్థపరిచారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. 277 పాట పాడుకుందామండి. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా, చెంత చేరును రండి సర్వజనాంగమా, సంతసమందుమా. చెంత చేరును రండి సర్వజనాంగమా, సంతసమందుమా. దూత తెల్పెను గొల్లలకు శుభవార్తనా, దివసంబు వింతగా ఖ్యాతి మీరగవారు యేసును గాంచిరి, స్తుతులు నరించిరి. ఖ్యాతి మీరగవారు యేసును గాంచిరి, స్తుతులు నరించిరి. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా, చెంత చేరును రండి సర్వజనాంగమా, సంతసమందుమా. ద్వారా ఈ రక్షణ వెలుగు ప్రార్థన మందిరం ద్వారా దేవుడు చేసినటువంటి అనేక అద్భుత కార్యాలలో ఒక చిన్న అద్భుత కార్యాన్ని మన సహోదరుడు జపన్య తన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసిన స్వస్థత కార్యాన్ని మనంతో కూడా ఇప్పుడు ఆయన పంచుకోబోతున్నారు. ఆయన సాక్ష్యాన్ని మనందరం కూడా విందాం. బ్రదర్ రండి. వందనాలండి, దేవునికి స్తోత్రాలండి. ఈ యొక్క నేను చిన్నప్పటి హిందూ కుటుంబంలో జన్మించాను. అవి జన్మించి చిన్నప్పటి నుంచి అల్లరగా తిరిగి 10వ తరగతి పాస్ అయ్యానండి. 10వ తరగతి పాస్ అయినాక మా పెద్దవాళ్ళు కూర్చున్న పెళ్ళి అవి చేసుకున్నానండి. పెళ్ళి చేసుకున్నాక 1 సంవత్సరం పోయినాక నాకు అనారోగ్యం కలిగిందండి. అనారోగ్యం కలిగినాక మొత్తం డాక్టర్లు ఆహారం అయ్యి ఆరోగ్యం మొత్తం ఎటువంటి ఇబ్బంది మొత్తం చాలా మనసానంగా పట్టానండి. అటువంటి సమయంలో దేవుడు నాకు ఇక్కడ రక్షణ వెలుగు ప్రార్థన మందిరం ఉందని మా అమ్మగారు నూనె పట్టుకొచ్చి రాశారండి. ఇక్కడ చర్చ్ ఉందని కానీ ఎప్పుడు ఇక్కడ మందిరం ఉందని నాకు తెలియదండి. ఆ నూనె నేను రాసుకున్నాక నాకు స్వస్థత వచ్చిందండి. తర్వాత మళ్ళీ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు అని మా అమ్మగారు తీసుకొచ్చారండి. ఆయన పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారండి. నాకు ఒకసారి నెత్తి మీద చేతుల నుంచి ప్రార్థన చేయగానే ఫుల్ స్వస్థత వచ్చిందండి. అంతకుముందు అన్నం అయ్యి అరిగేది కాదు. ఆ తర్వాత నుంచి స్వస్థత కలిగినాక నుంచి తిన్న ఆహారం వల్ల జీర్ణం అయ్యేదండి. సంపూర్ణ ఆరోగ్యం ఈ మందిరంలో రక్షణ వెలుగు మందిరంలోకి వచ్చినాక నాకు పూర్తి సంపూర్ణ ఆరోగ్యం నాకు ఇచ్చాడండి దేవుడు. అలాగే నాకు ఇది మతం కాదండి, మార్గం తెలుసుకునే కృపను నాకు పాస్టర్ గారు అలాగే అయ్యగారు అంకుల్ గారు కూడా నాకు ప్రభువుని తెలుసుకునే కృపను నాకు కనపరిచారండి. 25 లక్షల రూపాయలు అవుతుంది అన్నట్టు మాది మధ్య కుటుంబం అండి. ఇటు చేయించుకోలేక అలాగే ఇంటికాడ అరుగు మీద ఉండేవాడిని అండి. అటువంటి టైంలో నాకు ఆయన స్వార్థ ఇచ్చి నాకు మంచి ప్రభువుని తెలుసుకునే కృపను నన్ను ఇచ్చారండి. ఇంకాను నేను చిన్నప్పటి నుంచి అనేక పాపాలు చేశానండి. ఆ పాపాలన్నీ దేవుడి మందిరంలోకి వచ్చినాక నాకు వెలుగులోకి తెప్పించారు. చిన్నప్పటి నుంచి మా అమ్మాలని మా తల్లిదండ్రులను మా భార్యలను అందరినీ నేను చాలా హింస పెట్టేవాడినండి. అవన్నీ అంతకుముందు తెలిసేది కదండి. దేవుని మందిరంలోకి వచ్చినాక దేవుడు నాకు మొత్తం చిన్నప్పటి నుంచి నేను చేసిన పాపాలు, వ్యభిచారం పాపాలు మొత్తం అన్ని పాపాలన్నింటినీ నాకు దేవుడు చూపించి ఆ పాపాలన్నీ ఆయన రక్తంలో కడుక్కుని ఈరోజు ఇక్కడ నిలబడటానికి అవకాశం ఇచ్చారండి. ఈ దేవుని మందిరంలోకి నేను అడుగు పెట్టడానికి సరిపోనండి. అటువంటిది ఈ యొక్క పాస్టర్ గారు నన్ను మంచి ఒక
ఆరోగ్యంలో నిలబెట్టి ఈరోజు సిమెంట్ పని హెల్పర్గా నేను పని చేసుకుంటున్నానండి. నాకు ఎటువంటి ఇబ్బంది లేదండి. అలాగే మీకు ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళు కూడా ఈ మందిరంలోకి వచ్చి అనేక స్వస్థతలు మీరు కూడా పొందుకోవాలని నేను ఆశిస్తున్నానండి. నాలో ఇంకా చిన్న చిన్న తప్పులు ఉన్నాయండి. ఇవన్నీ క్షమించి మీరు అనేక స్వస్థతలు మీరు పొందుకోవాలని ఈ రక్షణ ప్రార్థన మందిరంలో దేవుడు ఉన్నారని మీకు అనేక స్వస్థతలు కావాలంటే మీరు కూడా పొందుకోవాలని ఆశిస్తున్నాను. దేవుడి వాక్యం.